ఎనీ డౌట్స్? నో సార్. లేదు సార్. యా, తేజశ్రీ చేశారా మీరని? చేశాను సార్. ఓకే డన్. సో క్లాసెస్ అన్ని విన్నాను సార్ మళ్ళీ ఒకసారి. ఓకే గుడ్. సో ఇక్కడ చూడండి, నేహా ట్రేడర్స్ ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏముందండి, నేహా ట్రేడర్స్ ఉంది. నిన్నటి క్లాస్లో మనము కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జెస్ క్రియేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేసాం. టుడే క్లాస్లో అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి అనే క్లాసు టుడే డిస్కస్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీస్లో అమౌంట్ పోస్టింగ్ చేయాలని కూడా చూపిస్తాను. ఓకే, సో టాలీ మీద 2 times ప్రెస్ చేయండి ఐకాన్ మీద. ఈ విధంగా మనకి పాపప్ బాక్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ 4 ఆప్షన్స్ చూపిస్తాయి. ఓకే, ఇప్పుడు నేను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కంపెనీస్ అన్ని క్రియేట్ చేసాం కాబట్టి, 2-3 చేసుకున్నాం కాబట్టి ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మనం ఏం చేయాలి, సో బ్యాక్ వచ్చేయాలి. ఇలా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. రైట్ సైడ్లో పైన F3 కంపెనీ క్లిక్ చేయండి, షర్ట్ కంపెనీ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి, ఎస్ఆర్నో ఎంటర్. చూడండి, నిన్న మనము నేహా ట్రేడర్స్, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఇవి 2 చేసాం నిన్న. సో అవి ఇక్కడే ఉంటాయి. వీటినే ఓపెన్ చేసి డైరెక్ట్గా అమౌంట్ అయినా పోస్ట్ చేయొచ్చు. లేదు మళ్ళీ ఒకసారి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చేసి అమౌంట్ పోస్ట్ చేయడం చూపిస్తాను. మళ్ళీ ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది. ఓకే, క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నా. ఓకే, మీరు నేహా ట్రేడర్స్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. నేహా ట్రేడర్స్ రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎంటర్ ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. రియల్ టైంలో మీరు ఇవన్నీ ఇచ్చుకోవాలి. పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫైనాన్షియల్ ఇయర్ ఇవంతా. యాక్సెప్ట్ ఆర్ నో ఎంటర్. సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి రిమైనింగ్ అన్నీ అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని మీకు ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను. ఆల్టర్ గ్రూప్, ఇక్కడ 28 గ్రూప్స్ ఉంటాయి. తర్వాత లెడ్జర్, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఓచర్ టైప్స్, రిమైనింగ్ 24 ఓచర్ టైప్ కీస్. ఓకే, ఎస్కేప్ ఇచ్చేయండి, ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి మనం లెడ్జెస్ని క్రియేషన్ చేయాలి. యా, ఫస్ట్ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయమ్మా చెప్పండి తేజశ్రీ. చెప్పండి. క్యాపిటల్ సార్. క్యాపిటల్. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ సార్. క్యాపిటల్ వస్తుంది. ఎంటర్ ఎంటర్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది? పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. అంటే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి దాంట్లో? 2 సార్. పర్చేజ్ ఒకటి, ప్రేమ్ కుమార్. పర్చేస్ అకౌంట్స్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? సండ్రీ క్రియేటర్స్ సార్. సండ్రీ క్రియేటర్స్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. సేల్స్ ఏమొస్తుంది అండర్ గ్రూప్? సేల్స్ సార్. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్. సండ్రీ డెబిటర్స్ సార్. సండ్రీ డెబిటర్స్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. యా, క్యాష్ అవసరమా? నో సార్. బ్యాంక్ అకౌంట్ ఏం తీసుకోవాలి అండర్ గ్రూప్? బ్యాంక్ అకౌంట్. అంతే తీసుకో. నెక్స్ట్ రెంట్ సార్. రెంట్ పెయిడ్. అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ సార్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్ సార్. అండర్ గ్రూప్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇలా నిన్నటి క్లాస్లో మనం కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జెస్ ఎలా చేయాలో చూపించాను. ఓకేనా? డన్.
ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్ ఎస్కేప్. సో ఓచర్స్లోకి వెళ్తున్నా, ఓచర్స్ ఇక్కడికి వెళ్ళి ఓచర్స్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మనము ఫస్ట్ టైం ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డిఆర్సిఆర్ చూపించదు. తర్వాత ఇక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది, చేంజ్ మోడ్లో సింగిల్ ఎంట్రీ ఇలా ఉంటుంది. మీరు ఏం చేయాలి, చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇలా ఉంటుంది. మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్లోకి మార్చుకోవాలి. తర్వాత ఇక్కడ డిఆర్సిఆర్ ఉండదు, ఓకే 2 ఉంటుంది. మీరు డిఆర్సిఆర్గా మార్చుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది, F12 కాన్ఫిగర్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్ పెట్టాను కాబట్టి డిఆర్ వచ్చేసింది బయటికి. లేదు ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు నోలో ఉంటుంది. నోలో ఉన్నప్పుడు ఇక్కడ by2 ఉంటుంది, by2. అలాంటప్పుడు మీరు F2కి వెళ్ళి ఇది ఎస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా 2 వస్తుంది. 2 లైక్ 2 వెళ్ళిపోయి సిఆర్డిఆర్గా మారిపోతుంది. ఓకే, సో చూడండి ఫంక్షన్ కీస్ ఇటు పక్కనే ఉంటాయండి. F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసిప్ట్, F7 జనరల్, F8 సేల్స్, F8 పర్చేస్. మీకు గుర్తుకు ఉన్నా లేకపోయినా ఈ పక్కన రైట్ సైడ్లో చూసుకున్న ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో నేహా ట్రేడ్స్లో ఫస్ట్ ఏముంది, క్యాపిటల్ కదా. క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్స్ అండి, చెప్పండి. హలో, ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి, రిసిప్ట్ సార్. రిసిప్ట్. ప్రజెంట్ మనం ఏ దాంట్లో ఉన్నాం, పేమెంట్ సార్. పేమెంట్లో ఉన్నాం. సో ఇక్కడ రిసిప్ట్ క్లిక్ చేయండి. రిసిప్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ రిసిప్ట్ అని వస్తుంది. ఓకే, పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా, సిఆర్ సార్. సిఆర్ ఉంది. ఇప్పుడు క్యాపిటల్ పక్కన ఏమి లేదు అంటే మనం ఏమని ఊహించుకోమని చెప్పాను, ఏం లేకపోతే క్యాపిటల్ అది ఏదైనా పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి, క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ క్యాష్, దీంట్లో క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది. ఇది ఫస్ట్ క్లాస్ మీరు సిఆర్ డిఆర్ కరెక్ట్గా చేసింటే ఇక్కడ సిఆర్ ఏదో డిఆర్ ఏదో చెప్తారు, డెబిట్ ఏదో క్రెడిట్ ఏదో. ఫస్ట్ క్లాస్లో మీరు ఐడెంటిఫై చేసిండే 4 ప్రాబ్లమ్స్కి. ఓకే, సో అది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ డెబిట్ ఏది క్రెడిట్ ఏది, క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, చెప్పండి. చెప్పండి, ఇక్కడ ఏది డెబిట్ ఏది క్రెడిట్, క్యాపిటల్ క్యాష్ క్రెడిట్, క్యాపిటల్ క్రెడిట్. క్రెడిటా, అవును సార్. క్యాష్ డెబిటా, అవును సార్. అంతేనా? రిమైనింగ్ వాళ్ళు అమ్మాయి చెప్పే కరెక్టేనా? క్యాష్ క్రెడిట్ అనుకుంటున్నాం సార్. క్రెడిట్ అనుకుంటున్నారా? ఇంకా రిమైనింగ్ వాళ్ళు క్యాపిటల్ క్రెడిట్ సార్, క్యాష్ డెబిట్. క్యాపిటల్ ఎంతమంది క్యాపిటల్ క్రెడిట్, ఓకే. సో క్రెడిట్ క్యాపిటల్ అవుతుంది. అమౌంట్ ఎంత, 5 lakhs. 5 lakhs. నెక్స్ట్ డెబిట్ క్యాష్ అవుతుంది. ఓకే, సో ఓనరే తన బిజినెస్కి అమౌంట్ అప్పుగా ఇస్తున్నాడు. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అంటే పర్సనల్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే ఇస్తున్నారు గివర్. సో కాబట్టి క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది. క్యాష్ అనేది బిజినెస్లో కమ్స్ ఇన్ అంటే నామినల్ రియల్ రూల్ ప్రకారం డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్ అంటే కమ్స్ ఇన్ వస్తుంది. అవి ఇక్కడ ఉపయోగపడతాయి. ఆ డెబిట్ క్రెడిట్ ఎవరైతే కరెక్ట్గా చేసి ఉంటారో అది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు. అందుకే బేసిక్ లెసన్ చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నది. ఓకే, కింద యాక్సెప్ట్ ఆర్ నో వస్తుంది, ఎంటర్, సేవ్. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముందమ్మా, పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమారా? అవును సార్. యా, అంటే ఏ కీ తీసుకోవాలి ఇక్కడ, పర్చేజ్ అంటే రైట్ సైడ్లో సార్. F9 తీసుకోవాలి. ఓకే, F9 తీసుకుంటేనే మనకి ఇలా వచ్చింది.
సో పార్టీ నేమ్, పర్టికులర్స్, రేట్, అమౌంట్. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు పర్చేస్కు సేల్కు మాత్రమే మనం మార్చుకోవాలి. అప్పుడు చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. యాజ్ ఓచర్ ఇది పర్చేస్కు సేల్కు మాత్రమే, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఓకే, పర్టికులర్స్ కింద సిఆర్ అని ఉంది. ఓకే, పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే ఇక్కడ పర్చేజ్ ఏమవుతుంది, ప్రేమ్ కుమార్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? పర్చేస్ డెబిట్ సార్, ప్రేమ్ క్రెడిట్. పర్చేజ్ డెబిటా? అవును సార్. అవును సార్, అంతేనా? పర్చేస్ డెబిట్, ప్రేమ్ కుమార్ క్రెడిట్. పర్చేస్ డెబిట్ సార్. సో ప్రేమ్ కుమార్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ ఎంత? 2,50,000 సార్. 2,50,000. సో డెబిట్ పర్చేజ్, ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి క్రెడిట్ అవుతుంది. 2 డెబిట్లో పోవు, 2 క్రెడిట్లో పోవు. ఓకే, ట్రాన్సాక్షన్ బట్టి తీసుకోవాలి. యాక్సెప్టర్ నో సేవ్. అలాగే పర్చేజ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు సేల్స్ ప్రియర్ టు ప్రియా ట్రేడర్స్. సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే ఏకి తీసుకోవాలి. సేల్స్ అంటే F8 సార్, సేల్స్. 8 తీసుకోవాలి. ఓకే, ఇది కూడా ఇలాగే వస్తుంది. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. ఓకే, సో సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే ఇక్కడ చూడండి పర్టికులర్స్ కింద డిఆర్ వచ్చింది. ఓకే, డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ క్రెడిట్ సార్, ప్రియా ట్రేడర్స్ డెబిట్ సార్. డెబిట్ సార్. డెబిట్. ఓకే, ఇక్కడ పైన డిఆర్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 3 lakhs. రిలాక్స్. క్రెడిట్ సేల్స్. నెక్స్ట్ Cash deposit in SBI bank sir. ఏకి తీసుకోవాలి. F4 sir. F4 కాంట్రా తీసుకోవాలి. యా, పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash credit sir, SBI bank debit sir. వెరీ గుడ్. సో యాక్చువల్గా క్యాష్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. ఎంత డిపాజిట్ చేస్తున్నాం బ్యాంకులో? 1,50,000. 1,50,000. సో అది బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. సో క్యాష్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. డినామినేషన్స్ కూడా చూపిస్తాయి, వందలు ఎన్ని, హండ్రెడ్స్ ఎన్ని. సో తర్వాత నెక్స్ట్ చెక్ పెయిడ్ టు ఏముంది? ప్రేమ్ కుమార్. చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. పైన చేసాం, మనం పర్చేజ్ చేసాం కదా, ప్రేమ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డబ్బులు పే చేస్తున్నాం. 1 week తర్వాతనో 1 month తర్వాతనో. సో పే చేస్తున్నాం అంటే ఏకి తీసుకోవాలి, ఫంక్షన్ కి F5 sir. F5 తీసుకోవాలి. ఓకే, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ Check ప్రేమ్ credit కుమార్, క్రెడిట్ బ్యాంక్ సార్. డెబిట్ ఏది? ప్రేమ్ కుమార్. యా, ప్రేమ్ కుమార్. సో యాక్చువల్గా ప్రేమ్ దగ్గర నుంచి ఎంత పర్చేజ్ చేసాం? 2,50,000. ఎంత డబ్బులు ఇస్తున్నాం? 80,000. 80నా? అవును సార్. చెక్ అంటే బ్యాంక్. సో బ్యాంకులో 1,50,000 ఉంది కదా, 80,000 వెళ్ళిపోతే 70,000 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెంట్ పెయిడ్ సార్. అంటే ఏకి తీసుకోవాలి. F5 సార్. F5. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్? రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్ సార్. ఇలా ట్రాన్సాక్షన్స్ నోటితో చెప్పగలిగితే వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది బాగా. ఎంట్రీ చూస్తానే ఇది డెబిట్, ఇది క్రెడిట్ అని చెప్పాలి. ఓకే, అమౌంట్ ఎంత? 5,000 సార్. సో క్రెడిట్, క్యాష్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. యా, ఏకే తీసుకోవాలి. F6 sir. F6 సార్. F6. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్రెడిట్ ప్రియా ట్రేడర్స్, డెబిట్ క్యాష్. అమౌంట్ ఎంత? 1,20,000. సో యాక్చువల్గా ప్రియాకి మనం ఎంత సేల్ చేసాం? 3 lakhs. కానీ ఆమె ఎంత ఇచ్చింది మనకి? 1,20,000 ఇచ్చింది. ఇంకా 1,80,000 మనకి ఇవ్వాలి. నెక్స్ట్ Traveling expenses paid through check sir. ఏకే తీసుకోవాలి. F5 sir. F5 సార్. F5. ఓకే, డెబిట్ ఏది, క్రెడిట్ ఏది దీనిలో? ట్రావెలింగ్ Debit bank ఎక్స్పెన్సెస్ sir. డెబిట్ సార్.
అమౌంట్ ఎంత? 2,500 sir. అంటే బ్యాంక్. నెక్స్ట్ Cash withdraw from bank sir. ఏకి తీసుకోవాలి F5 sir. F4 sir. F4. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Okay sir, sorry sir. Cash Bank debit. credit cash debit. బ్యాక్ Cash debit sir. Bank credit sir. వెరీ గుడ్. అమౌంట్ ఎంత? 22,000. Sorry sir. 20,000. 20,000 sir. 20. నెక్స్ట్ Wages Wages. sir. ఏకి తీసుకోవాలి F5 sir. F5 sir. పేజెస్. అమౌంట్ ఎంత? 1,000 sir. ఓకే, ఇలా ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో 2,50,000కి పర్చేజ్ చేసాం, 3 lakhsకి సేల్ చేసాం. అంటే సేల్స్లో 2,50,000 వెళ్ళిపోతే ఇంకా 50,000 ఉంటుంది. ఆ 50లో 7,500 ఒక 1,000, 8,500 ఎక్స్పెన్సెస్ పోయినాయి. రిమైనింగ్ నెట్ ప్రాఫిట్ ఎంత? 41,500. ఓకే, సో మనం చేసిన దాన్ని చూడాలి అంటే డే బుక్లో ఉంటాయి ఎంట్రీస్ అన్ని. ఒకవేళ మీరు అమౌంట్లు ఏమైనా తప్పు వేసినా ఇక్కడికి వచ్చి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ 5,000 ఇచ్చారు, యాక్చువల్గా 10,000 అనుకోండి, 5,000 ఇచ్చి సేవ్ చేశారు. మార్చుకోవచ్చు ఇక్కడే సేవ్ చేయాలి ఇలా. ఓకే, డే బుక్లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవడానికి ఇక్కడ డే బుక్లో ఉంటాయండి. ఓకేనా? సో ఇది మీ ఈ ప్రాబ్లం అయిపోయింది కదా. మళ్ళీ ఏం చేయాలి మీరు? నెక్స్ట్ న్యూ కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఆ కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జెస్ క్రియేషన్ చేసి అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చేసినట్టుగా చేయాలి. ఇలా ఆ స్టార్టింగ్ 4 ప్రాబ్లమ్స్కి ఈరోజు రేపటికి చేసేయాలి. ఓకేనా? చూడండి, ఏమైనా 4 ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? చెప్పండి. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. No sir. No sir. సేమ్ ఆ 4 ప్రాబ్లమ్స్లో అలాగే చేయాలి ఇంకా. ఓకే, సో ఇప్పుడు లైక్